హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ పెంచ్కి స్వాగతం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎర్రకోటపై నుండి చేసినటువంటి ప్రసంగాన్ని చాలామంది ఆసక్తిగా తిలకించారు. దానికి కారణం రీసెంట్గా జరిగినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం. ఆ పైన పదే పదే టార్గెట్ చేస్తూ సాగుతున్నటువంటి ప్రచారం. జంజీ దూరమయ్యింది, మేము ప్రభుత్వాన్ని భయపెట్టగలిగాం, ప్రజలలో ఇంతవరకు బీజేపీ క్రియేట్ చేసిన భయాన్ని తగ్గించగలిగాం, ఇవాళ ప్రతి ఒక్కళ్ళు నిలదీసే పరిస్థితి తేగలిగాం అంటూ పదే పదే చెప్తున్న వేళ వాళ్ళను ఉద్దేశించి నరేంద్ర మోడీ ఏం మాట్లాడతారు అన్నటువంటి చర్చ నడిచింది. అదే ప్రధానమైనటువంటి ఆసక్తికి కారణమైంది. అయితే నరేంద్ర మోడీ ఇవాళ ఉపన్యాసంలో అనేక అంశాలు ప్రస్తావించారు. సెమీ కండక్టర్ చిప్స్ తయారీ ఎలాగ ఉంటుంది, అట్లాగే రాబోయేటటువంటి రోజుల్లో న్యూక్లియర్ ఎనర్జీ ఏ విధంగా తీసుకురాబోతున్నారు, డెవలప్ అయినటువంటి 100% రైల్వే విద్యుదీకరణ, ఇట్లాంటివన్నీ ప్రస్తావించడం ఒక ఎత్తు అయితే విధానపరమైనటువంటి నిర్ణయాల్లో ప్రధానంగా ప్రస్తావించినటువంటిది దిమాగీ నక్సల్స్ అన్నటువంటి పదం. అలాగే ఇప్పటికీ కూడా ఆ భావజాలం అన్నటువంటిది ఉంది, దాని పట్ల అప్రమత్తంగా ఉండాలి అన్నటువంటి పిలుపు. అసలు ఇదేంటి, అట్లాగే ఈ కాక్రోచ్ జనతా పార్టీ కానీ యువతరానికి కానీ అక్కడ నుండి ఏం సందేశం ఇచ్చారు అన్నటువంటి విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జాతీయవాద విశ్లేషకులు చాడా శాస్త్రి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. ఈ దిమాగీ నక్సల్స్ అంటే ఏంటి అసలు? దిమాగీ నక్సల్స్ అన్నది ఆయన కొత్తగా మాట్లాడారు. అంటే ఫిజికల్ గా మన నక్సలిజం కనిపించదు, మనుషులు కనిపించరు, కానీ వాళ్ళ దిమాగ్ అంటే మెదడు, వాళ్ళ మెదడులో ఈ నక్సల్ భావజాలం చాలా ఎక్కువ ఉంటుంది. ఎవరంటే సాధారణంగా పూర్వం దీనికి మరో పేరు ఉపయోగించుకోవాలి, ఆయన వాడలేదు కానీ అర్బన్ నక్సల్స్ అని చెప్పి పూర్వం నుంచి అప్పుడే 10 ఏళ్ళ బట్టి మాట ప్రాచుర్యంలో ఉంది. ఒక ఆయన పుస్తకం కూడా రాశారు, అర్బన్ నక్సల్స్ అనే పుస్తకం కూడా రాశారు. అర్బన్ నక్సల్స్ అంటే ఎవరు ప్రత్యేకంగా కొత్త వాళ్ళు ఏం కాదు. ఆల్మోస్ట్ చెప్పాలంటే స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి వీళ్ళు ఉన్నారు, ఆ పేరు పెట్టలేదు అంతే. అంటే యాక్చువల్ గా నక్సల్స్ మావోయిస్టులు అన్నది అడవుల్లో యుద్ధం చేస్తుంటారు, అడవుల్లో పోలీసుల మీద చేస్తుంటారు, గిరిజన హక్కుల కోసం పోరాడుతూ ఉంటారు. కానీ జరిగింది గత 50 ఏళ్ళలో మనం చూస్తే నిజంగా గిరిజనులకు వీళ్ళ వల్ల ఏం మంచి జరిగిందో వాళ్ళు చెప్పలేరు, వీళ్ళు చెప్పలేరు. కానీ వాళ్ళు పాపం అడవుల్లోనే పిల్లలను వదిలేసి, కుటుంబాలను వదిలేసి, తిండి తిప్పలు లేక వానల్లో ఎండల్లో బతుకుతూ వాళ్ళు ఏదో ఒక ఆశయం కోసం చేద్దామని వాళ్ళు జాయిన్ అయితే సిటీలో ఉండి ఏసు రూముల్లో పడుకుంటూ అన్నీ అనుభవిస్తూ వాళ్ళని రెచ్చగొడుతూ ఉంటారు. వీళ్ళు ఇక్కడ వీళ్ళ పిల్లలు చక్కగా చదువుకుంటారు, వీళ్ళ కుటుంబాలతో వీళ్ళు హాయిగా ఉంటారు, విదేశాలు తిరుగుతారు, ఏసీ హోటల్లో మీటింగ్లు పెట్టుకుంటారు, ఇవన్నీ చేస్తుంటారు. వీళ్ళు చేస్తుంటే వాళ్ళకి మాత్రం వీళ్ళు మద్దతు ఇస్తూ ఉంటారు. కోర్టు కేసుల గురించి వీళ్ళు మద్దతు ఇస్తారు, వాళ్ళని రెచ్చగొట్టేది. యూనివర్సిటీలకు వెళ్ళి క్యాంపస్ల్లోని నక్సలిజం గురించి, మావోయిజం గురించి, దోపిడీ గురించి, తిరగబడ్డం గురించి, హక్కుల గురించి ఇలా రకరకాల స్పీచ్లు ఇచ్చి యువత బుర్రపాడు చేస్తూ నక్సలిజం వైపు వెళ్ళేటట్టుకు వాళ్ళని అభివృద్ధి వైపు కాకుండా విధ్వంసం వైపు వెళ్ళేటట్టుకు వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. వీళ్ళే ఒక వర్గాన్ని మేధావులు, వీళ్ళందరూ మేధావులు మళ్ళీ సమాజంలో. వీళ్ళనే గతంలో అర్బన్ నక్సల్స్ అనేవారు, వాళ్ళని ఈరోజు వేరే పేరు పెట్టి మోడీ గారు దిమాగ్ నక్సల్స్ అన్నారు. అది రైట్. అంటే ఇక్కడ ఒక భావజాల సంఘర్షణ నడుస్తుంది ఈ మధ్యన. అబ్జర్వ్ చేస్తే గనక ఎవరైనా సరే ఈ జాతీయవాదం లేదంటే గనక హిందుత్వ ఇట్లాంటి అంశాలు మాట్లాడే వాళ్ళందరినీ బత్తాయిలు లేకపోతే కనుక అంధభక్తులు అని వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరు అన్నట్టే వాళ్ళని అర్బన్ నక్సల్స్, ఇప్పుడు దిమాగీ నక్సల్స్ ఈ పదాలు వాడుతున్నారు. ఇది సంఘర్షణ కొత్తగా ఆవిష్కృతమైందా, మొదటి నుంచి ఉందా? ఇది ఆల్మోస్ట్ దశాబ్దాలుగా ఉందండి, ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. యాక్చువల్ నెహ్రూ గారి టైం నుంచి కమ్యూనిస్టులు చాలా గట్టి చర్యలు తీసుకున్నారు. అప్పట్లో ఏకంగా కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని కూడా డిస్మిస్ చేశారు, కమ్యూనిస్ట్ పత్రికలు బ్యాన్ చేశారు. చాలా రోజులు నెహ్రూ గారికి కమ్యూనిస్టులకే చాలా తీవ్రమైన విభేదాలు ఉండేవి. తర్వాత ఒక పక్క సోవియట్ రష్యా దీనివల్ల మళ్ళీ ఇద్దరు దగ్గరయ్యారు. కొన్ని విభాగాలు అంటే చరిత్ర, విద్య ఇటువంటివన్నీ వాళ్ళు ఏం చేస్తే అది ఊరుకున్నారు. మొత్తానికి వాళ్ళు అడ్జస్ట్ అయ్యారు. సో నెహ్రూ గారి పంచం వీళ్ళు బతికారు చాలా రోజులు. అంటే అదేదో సామెత చెప్పినట్టుగా అదే కుటుంబంలో ఉంటా, అంటే అదే కొంపలోనే అదే దీని కింద ఉంటూ వీళ్ళు వేరేగా తయారయ్యారు. కానీ నెహ్రూ గారి ప్రాపకం వీళ్ళకి బాగానే లభించింది. ఆ తర్వాత ఇందిరాగాంధీ కూడా కొన్ని ఆర్థిక విధానాలు, సోషలిస్ట్ ఆర్థిక విధానాలు పెట్టడం వల్ల ఈ నక్సల్స్ అంటే
కమ్యూనిస్టులు బేస్ గా చెప్పుకోవాలంటే కమ్యూనిస్టులు, ఆ తర్వాత నుంచి వాళ్ళు నక్సల్స్, మావోయిస్టులు ఏదంటే పేరు పెట్టుకోండి. అందుకని వీళ్ళందరూ కొంచెం కాంగ్రెస్ కి ఫేవర్ గానే ఉండేవారు. అందుకని ఈ సమస్య ఉన్నా సరే వాళ్ళు పట్టించుకోలేదు. అందుకే మీరు చూస్తే 50 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉన్న నక్సలిజాన్ని పూర్తిగా తుడిచిపెట్టాలని ఏ రోజు గట్టి ప్రయత్నాలు చేయలేదు. ఒకసారి వాళ్ళతో చర్చలు ఉంటుంది, ఒకసారి ఏమో గ్రే హౌన్స్ పెట్టి చంపేస్తా ఉంటుంది. మీరు చూసుకుంటే గత 50 ఏళ్ళలో నిజంగా నక్సల్ సమస్య ఎందుకు వచ్చింది? 2 కారణాలు. ఇది గిరిజనులు కానీ లేకపోతే గ్రామ ప్రాంతాల అభివృద్ధి చెందడం లేదు. ఏం చేయాలి? అక్కడ అభివృద్ధి చేస్తే నక్సల్స్ బలహీనపడతారు. రెండోది ఏంటి? కాదు మేము అభివృద్ధి చేస్తున్నాము, సరైనంత అవ్వటం లేదు, వీళ్ళు ఊరికే ప్రజలు నడుచుకొడుతున్నారు, వీళ్ళు సమాజానికి వ్యతిరేకంగా ఉన్నారు అన్నప్పుడు వీళ్ళ మీద గట్టి చర్యలు తీసుకొని లోపల పడేయాలి. అటు చేయకుండా ఇటు చేయకుండా 50 ఏళ్ళు నానబెట్టారు దాన్ని. దానివల్ల ఏమైంది? నిజంగా గ్రామాల్లోని గిరిజనులు, తర్వాత అడవుల్లోని గిరిజనులకి వాళ్ళకి సరైన రోడ్డు సదుపాయాలు లేదు, స్కూళ్ళు లేవు, తర్వాత ప్రభుత్వ పథకాలు ఏవి సరిగ్గా అందేవి కాదు, అన్నిటికీ వ్యతిరేకించేవారు. వీళ్ళు ఏదైతే గిరిజనులకు సహాయం చేద్దాం అనుకున్నారో పరోక్షంగా వాళ్ళకి హాని జరిగింది. సహాయం కంటే ఎక్కువ హాని జరిగింది. చాలా కుటుంబాల పిల్లల అడవుల్లోనే నక్సల్స్ వెళ్ళిపోయి పోలీసుల చేతిలో చనిపోవడం ఇది జరిగింది. సో ఇది కొత్తగా వచ్చిన సమస్య కాదు. కాంగ్రెస్ కి చిత్తశుద్ధి లేక ఈ సమస్యను పరిష్కరించలేదు. కానీ బీజేపీకి మొదటి నుంచి సిద్ధాంత రీత్యా నక్సల్స్ వ్యతిరేకం, పూర్తిగా వ్యతిరేకం. సమాజంలో ఉండి సమాజంలో మార్పు తేవాలి చెప్తే మీరు అడవుల్లో కూర్చొని జనాలు చంపేసి ప్రభుత్వం మీద తిరగబడి మార్పు తేకూడదు. మీకు నిజంగా మార్పు తేవాలంటే ప్రజాస్వామ్యంలోకి రండి, ప్రజల్ని కన్విన్స్ చేయండి. అడవుల్లో తుపాకులు పట్టుకునే బదులు దీంట్లోకి రండి, సమాజంలోకి వచ్చి ప్రజల్ని కన్విన్స్ చేసి మీ భావజాలం ప్రజల్లోకి బుర్రలోకి ఎక్కించండి. అలా చేయకుండా మీరు తుపాకులు పట్టుకొని చేయడం తప్పు. వాళ్ళని సిటీల్లో ఉంటూ వాళ్ళని దచ్చుకోవడం మరీ తప్పు. మీకు బ్యాలెట్ ఉంది, దాని ద్వారా ప్రజలను మీరు కన్విన్స్ చేసి మార్చుకోవాలి, ప్రభుత్వాన్ని తెచ్చుకొని మీ పథకాలు అమలు చేయాలి అని బీజేపీకి మొదటి సైద్ధాంత రీత్యా అదే. అందుకని మోడీ ప్రభుత్వం ఏంటంటే దాంట్లో ఇంకా ద్వంద్వ వైఖరి లేదు. నక్సలిజం దేశానికి ముప్పు, ఈ తరహా నక్సలిజం, ఈ తరహా కమ్యూనిజం, ఈ తరహా అయితే దేశానికి ముప్పు, దీన్ని మొదట్లాగా తుడిచిపెట్టాలి అని టార్గెట్ పెట్టుకొని ఆల్మోస్ట్ దాదాపుగా 90% దేశంలో నక్సలిజం లేకుండా చేశారు. సో ఇది కొత్తగా వచ్చింది కాదు. కానీ మోడీ గారు అన్నట్టు అడవుల్లోనే వాళ్ళని రూపుమాపారు. ఈ నక్సలిజం మావోయిస్టులు అవనండి చాలా వరకు రూపుమాపారు. కానీ వాళ్ళకు వెన్నుదన్నుగా ఎన్నాళ్ళు సిటీలో ఉండి ఇప్పటికీ ఉన్న వాళ్ళ మీద గురించి యువతను హెచ్చరిస్తున్నారు ఆయన. వాళ్ళ వల్ల పడకండి, పడితే మళ్ళీ మీరు అడవుల పాలు అవుతారు అని పరోక్షంగా ఈ రోజు మీటింగ్ లో ఆయన హెచ్చరించారు, స్పీచ్ లో హెచ్చరించారండి. ఈ పౌర హక్కుల సంఘాలు, మానవ హక్కుల సంఘాలు, లేకపోతే ప్రొఫెసర్ల పేరుతో, మేధావుల పేరుతో ఇప్పటికీ కూడా అంటే ఆ నక్సలిజాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు తీవ్రవాదానికి మద్దతు ఇచ్చేవాళ్ళు తయారయ్యారు. రెండవది, ఈ దేశంలో ఉన్నటువంటి యువతరానికి నష్టం జరుగుతోంది, ఈ ప్రభుత్వం దిగిపోతే తప్పించి నష్టం పోదు అన్నటువంటి కాక్రోచ్ జనతా పార్టీని ఇప్పుడు ముందు పెట్టి, ఇప్పటిదాకా వీళ్ళు మీరు అన్నట్టు కాంగ్రెస్ లేకపోతే ప్రాంతీయ పార్టీలకు సహకరించిన వాళ్ళు ఓపెన్గా ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీకి సహకరిస్తున్నారు. దాన్ని ఉద్దేశించి లేదా ఆ రెండిటి జట్టుని ఉద్దేశించి హెచ్చరించినట్టు అనుకోవచ్చా? లేదండి, దానికి జనరల్ గా మోడీ గారు అసలు ఉన్నదే చెప్పారు, ఆయన మనసులో ఉన్న మాట చెప్పారు. చాలా మంది దేశభక్తులు అంటే దేశం గురించి ఆలోచించే వాళ్ళందరికీ ఇదే అభిప్రాయం. ఎందుకంటే మీరు చూస్తాను సిటీస్ లో ఉన్న మోడీ గారు చెప్పినట్టుగా వాళ్ళ పిల్లలు ఎంతమంది అడవుల్లోకి వెళ్ళారంటే తుపాకులు పట్టుకొని ఎంతమంది ఫైట్ చేశారు. చాలా మంది చెప్పుకుని కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల పిల్లలందరూ అమెరికాలోని యూరోప్ లో సెటిల్ అయ్యారు. ఎవరు చైనా పంపించరు, రష్యా పంపించరు పిల్లల చదువులకి అభివృద్ధికి. ఒకవైపు ఏమొచ్చి పెట్టుబడిదారు వ్యవస్థను తిడతారు, అమెరికా 24 గంటలు తిడతారు. కేరళ ముఖ్యమంత్రి కమ్యూనిస్ట్ ముఖ్యమంత్రి గారు గుంట్లో పోలేదు, అమెరికా వెళ్తారు ట్రీట్మెంట్, చైనా వెళ్ళరు. ఏంటండి ఇది ద్వంద్వ వైఖరి? ఎవరిని మోసం చేద్దామని? మీకు సిద్ధాంతం నిజంగా నమ్మితే ఆ సిద్ధాంతం ప్రజల్లో నువ్వు ఆచరించి చూపించు. ముందు ఆచరించి చూపించకుండా మీరు చేసేది 35 ఏళ్ళు కంటిన్యూస్ గా బెంగాల్లో కమ్యూనిస్టులు పరిపాలించారు. అక్కడ మావోయిస్టులతో ఎందుకు గొడవ పడ్డారు? కమ్యూనిస్టులు అక్కడ మావోయిస్టులు గొడవ పడ్డారు కదా. మరి రెండు ఒక భావజాలం నుంచి వచ్చినవే కదా. అంటే వాళ్ళు అధికారులు ఉంటే ఒకలాగా, ప్రతిపక్షాలు ఉంటే ఒకలాగా మాట్లాడితే అట్లాగా. కాంగ్రెస్ కూడా అంతే. మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు నక్సలైట్లు అన్నిటికంటే దేశానికి చాలా ప్రమాదం, వారి మీద గట్టి చర్యలు తీసుకోవాలి. అప్పటి ప్రధాని మన్మోహన్ గారు అన్నారు, చిదంబరం గారు అన్నారు, హోంమంత్రి ఇంకో హోంమంత్రి ఆయన పేరు మర్చిపోయిన ఆయన కూడా అందరూ ప్రతిసారి రెగ్యులర్ గా స్టేట్మెంట్లు ఇచ్చేవారు. సో ఇప్పుడు ఆ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అదే నక్సలైట్స్ తోటి వీళ్ళు కలిసి మోడీకి వ్యతిరేకంగా మాట్లాడతారు, మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం ఏం పద్ధతి? అది బాధ్యత గల ఒక అధికారం, 50 ఏళ్ళ అధికారం అనుభవించిన పార్టీ చెబుతుందే. నక్సలిజం అన్నది ఏదో సిద్ధాంతానికి కాదు, దేశ సెక్యూరిటీకి ప్రమాదం. ఎందుకంటే గతంలో చాలాసార్లు ప్రూవ్ అయింది ఈ నక్సల్స్ కి పై దేశాల నుంచి ఆయుధాలు అందుతున్నాయని, పాకిస్తాన్ నుంచి సాయం అందుతోందని, కొంతమంది ఏంటంటే విదేశాల నుంచి కూడా ధన సాయం అందుతోందని. ఇది దేశ వ్యతిరేక చర్యలు ఇవి.
అది అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న అటువంటి ఖండించాలి. అది కాశ్మీర్లో తీవ్రవాదం కావచ్చు, తర్వాత తమిళనాడు సైడ్ ఎల్టీటీఈ కావచ్చు, లేదంటే నార్త్ ఈస్ట్ లోనున్న వేరే వేర్పాటువాద గ్రూపులు కావచ్చు, లేక దేశం మధ్యలో ఉన్న నక్సలిజం కావచ్చు. ఇవన్నీ దేశ అంతర్గతకి చాలా ప్రమాదం. ఒకే స్టాండ్ ఉండాలి, మీరు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా. కానీ కాంగ్రెస్ ఎక్కడ కూడా రాజకీయం చేస్తుందండి, అది ప్రమాదం. అందుకనే మోడీ గారు ఈ అవకాశం తీసుకొని యువతను హెచ్చరించారు, మళ్ళీ వాళ్ళు ఉచ్చులో పడకండి, వాళ్ళకి దూరంగా జరగండి, వాళ్ళ భావజాలం. ఎందుకంటే మొన్న కాక్రోచ్ జనతా పార్టీ ఆ రోజు 10 రోజులు 15 రోజులు జంతర్ మంతర్ దగ్గర చూసినా, తర్వాత 20వ తారీఖు నాడు ధర్నా అది పార్లమెంట్ మార్చి చూసినా, ఎక్కువ మంది అక్కడికి వచ్చింది చూస్తే యాక్టివ్గా ఉన్నది కమ్యూనిస్ట్ భావతాల్లో జేఎన్యూ విద్యార్థులు, ఏఎస్ఎఫ్ విద్యార్థులు, ఎస్ఎఫ్ఐ విద్యార్థులు ఎక్కువ కనిపించారు. వాళ్ళ బిహేవియర్ చూసి చాలా మంది బాధపడ్డారు. ఏంటి చదువుకున్న విద్యార్థులు ఎంత వల్గర్ గా ఉంటున్నారేంటి, ఇంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారేంటి. ఒక ప్రభుత్వాన్ని విమర్శించడం వేరు, ఒక స్థాయి దాటి కిందకి దిగి విమర్శించడం, చదువుకున్న వాళ్ళు కూడా. తర్వాత రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం, నోటుకు వచ్చినట్టుగా పెద్ద చిన్న లేకుండా, అసలు సభ్యతా సంస్కారం లేకుండా చాలా మంది బిహేవ్ చేశారు. సో మీరు అటువంటి ఉచ్చుల్లో పడకండి అని ముఖ్యంగా యువతని ఈరోజు మోడీ గారు ఈ అవకాశం తీసుకొని హెచ్చరించారు. ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీ రావచ్చు. ఎందుకంటే కాక్రోచ్ జనతా పార్టీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, ఇది కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. మీరు చూస్తే ఇదే నేను చెప్పిన జేఎన్యూ స్టూడెంట్లు, ఎస్ఎఫ్ఐ కమ్యూనిస్ట్ యూనియన్ స్టూడెంట్లు ఉన్నారు 90% వాళ్ళు వెనకాతల. వీళ్ళు ఇంకేం విప్లవం తీసుకొస్తారు, ఇంకేం మార్పు తీసుకొస్తారు మూడుని చెప్పేసి. మీకు 35 ఏళ్ళు కమ్యూనిస్టులకు అవకాశం ఇచ్చారు, అక్కడ ఏం మార్పు వచ్చింది? సుమారు 10 ఏళ్ళు వరుసగా కేరళలో పనిచేశారు. మిగతా రాష్ట్రాల్లో కంటే కేరళ బ్రహ్మాండంగా అయిందని ఏ విషయంలో చూపించుకోగలరు? అక్కడ 35 ఏళ్ళు మీకు వరుసగా పరిపాలన ఇచ్చారు, అక్కడ చూపించుకోలేకపోయారు. 10 ఏళ్ళు ఎక్కడ ఉన్నా ఏమీ చూపించుకోలేకపోయారు. 5 ఏళ్ళు కేంద్రంలో మన్మోహన్ గారితో కలిసి ఉన్నారు, అప్పుడు ఏం సాధించగలిగారు? సో ఊరికే ప్రజల్ని విద్యార్థులు రెచ్చగొట్టడానికి చెప్తే ఈ సిద్ధాంతపరంగా వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు. పాతవి కమ్యూనిస్ట్ పేరు పెట్టుకోనో, మావోయిస్టు, నక్సల్స్ పేరు పెట్టుకుంటే జనాలు హర్షించటం లేదు. అందుకని ఇప్పుడు కొత్త పేరు పెట్టుకొని ఆ కాక్రోచ్ జనతా పార్టీ ముందు పెట్టుకొని వీళ్ళు వెనకాతలు నిలబడ్డారు. కమ్యూనిస్టులు, ఆపు వీళ్ళందరూ సేమ్ అదే పాత ముఖాలు కనిపిస్తున్నాయి. మీరు చూడండి కావాలంటే మన కాక్రోచ్ జనతా పార్టీలో ఎవరు కొత్త వాళ్ళారు. రైట్. ఇవాళ టోటల్ గా ఢిల్లీలో ఎర్రకోట మీద నుంచి ఉపన్యాసంలో కీలకమైన పాయింట్స్ ఏమి ప్రజలు తెలుసుకోవాల్సినవి? ముఖ్యంగా ఆయన మిగతా వాటికంటే రాజకీయాలు అది లాస్ట్ లో మాట్లాడారు. నక్సల్స్ అన్నది పెద్ద ఇష్యూ కాదు అది. ఆయన ముఖ్యంగా మాట్లాడేది దేశ భవిష్యత్తు గురించి. 2047కి 100 సంవత్సరాలు పూర్తవుతాయి మన దేశానికి స్వాతంత్రం వచ్చి. ఆ రోజుకి అభివృద్ధి చెందుతున్న దేశం కాకుండా అభివృద్ధి చెందిన దేశంగా మారాలి. దానికి ఏంటి ముఖ్యం అంటే ఎనర్జీ సెక్యూరిటీ ముఖ్యం. ఎనర్జీ, అది ఎనర్జీ ఎట్లాగంటే క్రూడ్ ఆయిల్, పెట్రోల్ ఇటువంటివి, తర్వాత విద్యుత్తు. అదేనా ఏమన్నారు ఆయన, గ్రీన్ ఎనర్జీ, కాలుష్య రహిత ఎనర్జీ. అంటే సోలార్ పవర్ ద్వారాను, లేకపోతే విండ్ ఎనర్జీ ద్వారా, లేకపోతే ఆయన చెప్పినట్టుగా 100 గిగావాట్లు అణు విద్యుత్ మీద సంపాదిస్తామని. సో ఆయన ఏదో సప్తధారని ఏదో ఒక ఇది పెట్టారు, 7 రకాలు వీటిని నేను అభివృద్ధి చేసి చూపిస్తారు రాబోయే 2047 కల్లా. వీటిలో మనం స్వయం సమృద్ధి సాధించాలి. వికసిత్ భారత్ అంటే మనకు ఎనర్జీ లేని మిగతా ఏది సాధించలేము అని చెప్పారు. అట్లాగే రాబోయే రోజుల్లో ఏఐకి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది కాబట్టి రాబోయే సంవత్సరంలో మేము యువతకి 1 కోటి మంది యువతకి ఏలో శిక్షణ ఇప్పిస్తామని చెప్పారు. అట్లాగే యువత దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి నుంచి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి వెళ్ళాలంటే వాళ్ళు ఆన్లైన్ వాటికి వీటికి డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేకుండా ఆన్లైన్ ఉచిత శిక్షణ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఆన్లైన్ లో ఉచిత శిక్షణ ఏర్పాటు చేస్తామని యువతగా చెప్పారు. ఇవి మెయిన్ ఆయన చెప్పినవి. ఏఐ గురించి వీటి గురించి చెప్పారు. మిగతావి ఇంకా ప్రతిసారి మాట్లాడుతున్నట్టుగా. కానీ ఒకటి ఆయన చెప్పినవి అంటే ఎర్రకోట నుంచి ఇచ్చిన గతంలో ఇచ్చిన ప్రసంగాల్లో ముఖ్యమైనవి తీసుకుంటే ఆయన అందరికీ అకౌంట్లు ఓపెన్ చేస్తాను మొదట్లో చెప్పారు, బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేస్తా అన్నారు, అవి చేయించారు. తర్వాత అట్లాగే నీటి సదుపాయం ఇప్పిస్తా అన్నారు, కుళాయిలు ఇప్పిస్తా అన్నారు. ఆల్మోస్ట్ 70-70% మంది ఇళ్ళకి కుళాయిలు వచ్చాయి. అలాగే ఇళ్లు కట్టిస్తా ఉన్నారు. రబ్బర్ 2 కోట్లు 3 కోట్లు ఇళ్లు కట్టించారు. ఎలక్ట్రిసిటీ అందరికి ఇప్పిస్తా, ఇటువంటివి మేజర్ చెప్పారు. అవి చాలా మటుకు 70-80% దాకా పూర్తి చేయగలిగారు. సో ఇప్పుడు కూడా ఆయన హామీ ఇస్తున్నారు 47 కల్లా ఈ దేశాన్ని అగ్రరాజ్యంగా మారుస్తామని. ఖచ్చితంగా తీసుకు అడుగులు వేస్తున్నారు. అభివృద్ధి మనకు కనిపిస్తోంది, కళ్ళు ఎదురుకుండా వచ్చి కనిపిస్తోంది. ఈ మధ్య చాలా స్టాటిస్టిక్స్ వచ్చాయి. గత 47 నుంచి 2014 దాకా తీసుకుంటే అభివృద్ధి ఎలా జరిగిందో, 2014 తర్వాత వేగం ఎంత బాగా అభివృద్ధి పుంజుకుందో వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి అన్ని రికార్డ్స్ కూడా చూపిస్తున్నాయి. ఇవి స్టాటిస్టిక్స్ వస్తున్నాయి క్లియర్ గా. అందుకని ఖచ్చితంగా ఆ దిశగా మనం వెళ్తున్నాము. ఈ ప్రసంగం ద్వారా ఆయన చెప్పదలుచుకుంది ఏంటంటే అందరూ సహకరించండి, దేశ అభివృద్ధికి ముందుకు వెళ్దాం, అభివృద్ధి చెందిన దేశంగా 2047 కల్లా మనం తీసుకెళ్దాం, మిగతా దేశాల మీద ఆధారపడక స్వయం సమృద్ధి దేశంగా తయారు చేసుకుందాం అని ఆయన మాట ఇచ్చారండి.
రైట్. ఇక్కడ ఆ, ఇంకొక ప్రధానమైన అంశం వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వందే కార్యక్రమంలో వందే మాత్రం మధ్యలో ఆపేయించడం, అది దానికి సంబంధించి ఇటు ఆరోపణ వస్తే అబ్బాయి అదేమీ లేదు, ఆ, మల్లికార్జున ఖర్గే కూర్చోవడానికి కుర్చీ తెమ్మను అని చెప్పి సోనియా గాంధీ చెప్పారు తప్ప వందే మాత్రాన్ని మధ్యలో డిస్టర్బ్ చేయలేదు అన్నటువంటి కాంగ్రెస్ చెప్తోంది. ఆ, ఇది నిన్న కూడా మొన్న రాహుల్ గాంధీ వేదిక మీద వందే మాత్రం పాడుతున్నప్పుడు వెళ్ళిపోవడం కూడా చూసాం. ఏంటి అసలు వాళ్ళ ఉద్దేశం, ఎలా చూడాలి దాన్ని? అంటే యాక్చువల్గా ఏంటంటే 1947 స్వాతంత్రము దానికి సంబంధించిన అన్ని వాళ్ళకు ఒక ఆస్తి హక్కులాగా భావిస్తారండి ఆ కుటుంబం. ఇవన్నీ మేము పెట్టాము, వీటిని మరి మార్చకూడదు, శాశ్వతవి. సో మా తాతగారు మా వాళ్ళు పెట్టారు, వీటిని మార్చకూడదు, ఇవే శాశ్వతం. దేశం దీన్ని మంచిని పెట్టుకొని కొంచెం మార్చకూడదు. అవి ఎందుకు మార్చారు ఆ పరిస్థితులు, అప్పుడు పరిస్థితులు బట్టి అందరికీ తెలుసు అది. సో ఇప్పుడు మనం ఇండిపెండెంట్ గా బలంగా తయారైన తర్వాత మనకు నచ్చినట్టుగా మన దేశాన్ని ఇక్కడ మెజార్టీ ప్రజలకు నచ్చినట్టుగా ఇక్కడ మార్పులు వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. వందే మాత్రం పూర్వం 2 చరణాలు ఉన్నప్పుడు పాడేవారు. అది ఒరిజినల్ గా పెద్ద సాంగ్ కట్ చేసింది ఎవరు? ఇదే కాంగ్రెస్ పార్టీ. ఎందుకు కట్ చేయవలసి వచ్చింది? ఒకళ్ళు ఇబ్బంది పడతారు, ఒక వర్గం ఇబ్బంది పడతారు, ఎట్లా కట్ చేసుకుంటూ పోతారు. దేశం కట్ చేసేస్తారు, జాతీయ గీతం కట్ చేసేస్తారు, ఇంకా రేపు ఇంకేదో కట్ చేసుకుంటే మళ్ళీ కట్ చేస్తారా? అంత ఎక్కడ. అందుకని ఎపీస్మెంట్ అన్నది కాదు, ఒరిజినల్ గా అలా ఉండదు, అదే తెచ్చారు వీళ్ళు. కొత్తగా తెచ్చింది ఏం కాదు వందే మాత్రం. అది వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు, నచ్చలేదు. 5 నిమిషాలు 3 నిమిషాలు నిలబడలేరండి ఒక పాటకి. సినిమా పాటలకు నిలబడుతున్నారు, 3 నిమిషాలు దీనికి మాట నిలబడలేరా? సో వాళ్ళకి నచ్చలేదు. అందుకే నేను పార్లమెంట్ లో కానీ తర్వాత ఇవాళ మీరు అన్నట్టు ఎక్కడ చేసినా సరే వాళ్ళు చాలా అసహనంగా కనిపించారు. ఈ విషయంలోనే కాదండి, నిన్న ఒక ఏదో స్టేజ్ మీద ఆయన రాహుల్ గాంధీ గారు మోడీ గారిని మహిళను గారిని వెక్కిరిస్తూ ఏదో చేయడం అది చేశారు. ఆ టైంలో కూడా జాతీయ గీతం జనగణమన పాడుతుంటే సాధారణంగా చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ జనగణమన పాడుతూ వందే మాత్రం అంటే కాంట్రవర్సీ పోను అనుకోవడానికి అర్థం. జనగణమనకి ఏమొచ్చింది ఆయనకి? జనగణమన పాడుతున్నంతసేపు వీళ్ళకే వాళ్ళకే స్టేజ్ మీద తిరుగుతూ షేక్ హ్యాండ్లు ఇచ్చారు. అది ఎవరైనా సభ్యత కొంచెమైనా దేశభక్తి ఉన్న వాళ్ళు చేసే పనేనండి. ఎవరు చెప్పాలి ఆయనకి? సీనియర్ నేతలు ఎవరైనా చెప్పాలి, నువ్వు చేస్తున్న పద్ధతి బాగలేదు. పబ్లిక్ గా స్టేజ్ మీద అట్లాగా జనగణమన పాడుతున్నప్పుడు నలుగురికి షేక్ హ్యాండ్లు ఇవ్వడం, అటు ఇటు తిరగడం ఎవరు చేయరండి. చాలా రెస్పెక్ట్ ఇస్తారు జనగణమని. అటువంటి దాని మీద అలా చేస్తారంటే వాళ్ళకి అంటే సీరియస్నెస్ లేదు. ఏ విషయం మీద వాళ్ళు దేశభక్తి ఉంది, దేశభక్తి ఉన్నట్టు కనిపించాలి. మనం దేశభక్తి ఉన్నట్టు పైకి చేతల్లో చూపించాలి, కనిపించాలి జనాలకి. కానీ ఏమనుకుంటారు, గౌరవిస్తున్నట్టుగా జాతీయ గీతానికి అలా స్టేజ్ మీద అట్లా బిహేవ్ చేస్తాయి. ఇట్లా కూడాను ఖర్గే గారు తర్వాత వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చారు. ఖర్గే గారు పెద్ద ఆయన అయిపోయారు, అందుకని సోనియా గాంధీ గారు కుర్చీ తెమ్మన్నారు. ఏంటి 100 సంవత్సరాల పార్టీ, 3 నిమిషాలు ఆయన పెద్ద ఆయన 90 ఏళ్ళ వయసు ఉన్న ఆయన అంతసేపు ఎలా నిలబడగలుగుతారు? కుర్చీ వేసుకోవడం తప్పేం లేదు కదా, కుర్చీ వేసుకొని మౌనంగా కూర్చోవచ్చు కదా. అది ముందు ఏర్పాటు చేసుకోలేరా? ఆ మాత్రం ప్లాన్ చేసుకోలేరా వాళ్ళు? 100 సంవత్సరాలు దేశాన్ని 50 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించిన పార్టీ ఆ చిన్న ఈవెంట్ లోనే అపశృతి జరగకుండా చూసుకోలేరండి. ఎవరో ఏదో వెక్కిరించే అవకాశం ఎందుకు ఇవ్వాలి అసలు వాళ్ళు? ముందే ఖర్గే గారి పెద్ద ఆయన 90 ఏళ్ళు దాటిపోయి నిలబడలేరు ఆయన. ఓకే, తప్పు లేదు, కుర్చీ వేసి అక్కడే కూర్చోబెట్టి ఆయన మైక్ ఆయన ముందు పెడితే అయిపోయింది కదా. సరిగ్గా వందే మాత్రం పాడుతుంటే మధ్యలో డిస్టర్బ్ ఆసానంగా బుర్ర పెట్టుకోవడం, వీళ్ళకి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, అక్కడ వందే మాత్రం ఇది శాంతిటీ ఉంది, అక్కడ పవిత్రత ఉంది అక్కడ. అందుకని విమర్శించడానికి అవకాశం ఇవ్వకుండా చూడాలి. సీనియర్స్ ఆయన కొంచెం మార్చాలండి. సీనియర్స్ ఆయన చెప్పిన ప్రతిదానికి బుర్రాడించి నిన్న ఆయన స్టేజ్ మీద సంజయ్ దీక్షిత్ గారు చేసింది కూడా తప్పేనండి. శీలా దీక్షిత్ గారు అబ్బాయి చేసింది తప్పు. యువకుడు ఆయన అనుకుంటున్నాడు ఇంకా 56 ఏళ్ళు వచ్చే చిన్న వ్యక్తి ఏం కాదు, ఇంకో 4 ఏళ్ళు అయితే సీనియర్ సిటిజన్ అవుతారు రాహుల్ గాంధీ గారు. నేను యువకుడు టీషర్ట్ వేసుకొని జీన్ ప్యాంట్ వేసుకొని యువకుడు అంటే ఎవరు నమ్మరు. సో ఆయన అలా అనుకుంటున్నప్పుడు దీక్షిత్ గారు చెప్పాలి, అమ్మ ఇది పద్ధతి కాదు, ఇలా ఉండండి, ఆయన మార్చాలి. మీరు ఆయనే నాయకుడిగా అన్నప్పుడు ఆయన మోల్డ్ చేసుకోవాల్సిన బాధ్యత సీనియర్ నాయకులది. వాళ్ళు ఎందుకు ఉపేక్షిస్తున్నారో నాకు అర్థం అవటం లేదు. ఎప్పటికైనా మార్చుకోకపోతే ప్రజలు ఇంకా దూరం అయిపోతారండి. రైట్. ఫైనల్గా ఒకటి చెప్పండి, మామూలుగా అయితే ఈ జాతీయ గీతానికి సంబంధించి మొన్ననే తీసుకొచ్చిన చట్టం ప్రకారం ఇది తప్పు చేస్తే దాన్ని అవమానిస్తే గనక 3 ఏళ్ల జైలు శిక్ష ఇట్లాంటిది ఉంది. అట్లాంటిది ఇప్పుడు ఇందులో సుమోటోగా తీసుకుంటారా? కేసులు ఎవరు పెట్టరా? లేకపోతే వీళ్ళు చెప్పిన వివరణ నమ్ముతారా? ఇది లైట్ తీసుకుంటారా? జనరల్గా ఏంటంటే పెద్ద కాంట్రవర్సీ చేయరండి, లైట్ తీసుకుంటారు. ప్రభుత్వం కూడా లైట్కి, ఎందుకంటే అనవసరం రచ్చ చేయడం. కొత్తగా చట్టం తీసుకొచ్చారు, మా మీద కక్ష సాధించారని వాళ్ళు చెప్పుకోవడం అనవసరంగా. మళ్ళీ వందే మాత్రం గీతం మీద ఎందుకంటే ఆ చట్టాలు చేసిన ఏంటి అంటే సామాన్య ప్రజలందరికీ అలవాటు చేయడానికి.
పెద్దవాళ్ళు ఇట్లా బిహేవ్ చేస్తారు, ఇట్లా ఒక చట్టం వేయింది అన్నప్పుడు నువ్వు మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చాక నేను చట్టం నచ్చకపోతే చట్టం మార్చాలి. అంతదాకా చట్టాన్ని గౌరవించవలసిందే. పార్లమెంట్ చేసిన చట్టం అంటే చట్టాన్ని గౌరవించాలి. అది కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ కావచ్చు, లేకపోతే రోడ్డు మీద ఉన్న మామూలు సాధారణ పౌరుడు కావచ్చు, ఎవరైనా సరే చట్టాన్ని గౌరవించవలసిందే. అందుకనే అది వాళ్ళ మీద ప్రస్తుతానికి చర్య తీసుకోరు. మొదటి తప్పు కింద సాధారణ కోర్టులు కూడా పెద్ద సీరియస్ గా తీసుకు వాళ్ళ మీద కేసులు పెట్టడానికి దీనికని ఈ చిన్న ఇష్యూ కింద. అందుకని ఎవరికి వాళ్ళు గౌరవం ఇవ్వాలి అంతే. చట్టం తెచ్చిన ఉద్దేశం అంటే గౌరవం ఇవ్వమని, కానీ బలవంతంగా తుపాకీ తల మీద పెట్టి మీరు మధ్య మాత్రం 3 నిమిషాలు పడాలి, ఖచ్చితంగా నిలబడాలి. అది సినిమాల్లో జనగణమన పాడుతున్నారు కొత్తగాను. చాలా మంది నిలబడుతున్నారు, 90-95% మంది నిలబడుతున్నారు, 5% మంది నిలబడుతున్నారు. ఎవరు పట్టించుకోవట్లేదు, వదిలేస్తున్నారు అంతే. వాళ్ళకి సిగ్గుపడి వాడే నిలబడాలి నెక్స్ట్ టైం. అట్లాగే ఈ మధ్య మాత్రం దీంట్లో కూడా అంటే అందరూ 5 నిమిషాలు 3 నిమిషాలు పూర్తి పాట పాడుతున్నప్పుడు నీకు నిలబడ్డానికి ఓపిక లేకపోతే అసలు వెళ్ళిపో, అక్కడ నిలబకు, ఉండకు. నేను బలవంతం లేదు కదా, ఉండి మాత్రం అవమానం చేయకు. అందుకని దీనికి ప్రస్తుతానికి అయితే శిక్షలు అవి ఉండవు, ఎక్కడా శిక్షలు పెట్టరండి. ప్రస్తుతానికి చూసి చూడనట్టు వదిలేస్తారు, అలవాటు చేస్తారు ప్రజలకి. కత్తి పెట్టి బలవంతం చేశాకంటే చట్టం అనేది చేశారు, ప్రజలకు అలవాటు చేస్తారు మెల్లిగా. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పరిస్థితి. నరేంద్ర మోడీ ఎర్రకోట వేదిక మీదుగా ఇచ్చినటువంటి ప్రసంగం ఖచ్చితంగా ప్రజలందరూ చర్చించుకుంటున్నటువంటి వేళ దాన్ని డీకోడ్ చేస్తే అసలు లెక్క ఇది.